దేవుని కృపను బట్టి దైవ గ్రంథములో నుండి కొన్ని అమూల్యమైన సత్యాలు మనము వాక్యము నుండి నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. 7వ సంవత్సరం 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచనైనను మీకు దొరకదు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయుము. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకునిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించున్నదియు, సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను. మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెనని నేను ఆజ్ఞాపించి తిని. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, కరుడవైన మా ప్రియ ప్రభువ, మహాఘనత వహించిన మా దేవ, అత్యున్నత సింహాసనాసీనుడా, అద్వితీయ సత్యదేవుడా, మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు తేటగా మాట్లాడి మహిమ పొందండి. తోడై ఉండి చేయనన్న ప్రతి కార్యమును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో అమూల్యమైన పాఠాలు మీరు మాకు అందిస్తూ మమ్మను ఆధ్యాత్మికంగా బలపరచుచున్న మీ ప్రేమ కొరకై కృతజ్ఞతలు చెల్లించచ్చు. అల్పులం, అపాత్రులం అయినా ప్రేమించి సజీవులుగా, సన్నిధాన వర్తనులుగా సింహాసనం ఎదుట సాగిలపడి మీ మధురమైన మాటలు, మా ప్రభువా శ్రేష్టమైన స్వరము మేము విని మా జీవితాలలో మీకు రావలసిన మహిమను ఆపాదించడానికి మమ్మను సిద్ధపరిచి తెచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యమై ఉన్న క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాలలో దాదాపుగా 21వ అధ్యాయములో 49 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ అధ్యాయం అంతటిలో ఇశ్రాయేలీల చరిత్ర, పునం విమర్శ, వారి రక్షణ సూత్రం. ఈ అధ్యాయం అంతటిలో ముఖ్యముగా ఇశ్రాయేలీల చరిత్ర, పునం విమర్శ, వారి రక్షణ సూత్రం,
ఇది మనకి కనబడుతుంది. మనము 1 నుండి 7 వచనాలు మాత్రమే చదువుకున్నాం. కానీ ఈ 49 వచనాలను 3 భాగాలుగా చేయగలిగితే 1 నుండి 31 వరకు దేవుడు పెద్దల విచారణ నిరాకరించుట అనేది మనకు కనబడుతుంది. 1 నుండి 31లో దేవుడు పెద్దల విచారణ నిరాకరించుట అనేది చూస్తున్నాం. ఇక 32 నుండి 44 యెహోవా వాగ్దానము, తీర్పు, విడుదల అనేది కనబడుతుంది. యెహోవా వాగ్దానము, తీర్పు, విడుదల. ఇక 45 నుండి 49 దక్షిణ దేశమును గూర్చి ప్రవచనం. ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. దేవుడు పెద్దల విచారణను నిరాకరించుట, యెహోవా వాగ్దానము, తీర్పు, విడుదల, దక్షిణ దేశమును గూర్చిన ప్రవచనం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దక్షిణ దేశం యొక్క నాశనం కూడా మనం చూడొచ్చు. ప్రవక్త ఈ అధ్యాయమందు ఇశ్రాయేలు యొక్క పూర్వపు చరిత్రను ఎత్తి చెప్పుచు ఒక సూత్రమును నొక్కి చెప్పుచూ ఉన్నాడు. అదేంటంటే, నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నా నామ ఘనత కొరకును నేననుకొనిన ప్రకారము చేయక మానితినని యెహోవా సెలవిచ్చుచున్నాడను సూత్రం కనబడుతుంది. ఏంటా సూత్రం? నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నా నామ ఘనత కొరకును నేననుకొనిన ప్రకారము చేయక మానితినని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు అను సూత్రం మనకి ఈ భాగంలో కనబడుతుంది. సరే ప్రియులారా, ఇక 1 నుండి 31 వచనాలలో పెద్దల విచారణ, యెహోవా నిరాకరించుట. ఇశ్రాయేలీల పెద్దలు 14వ అధ్యాయములో మనకి కనబడతారు. యెహెజ్కేలు గ్రంథములో ఇశ్రాయేలీల పెద్దలు 14వ అధ్యాయములో మనకి కనబడినట్లు చూస్తాం. 14:1 అంతటా ఇశ్రాయేలీల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి అనే మాట చూస్తున్నాం. 14వ అధ్యాయంలో వచ్చినట్లు 7 సంవత్సరముల 5వ నెల 10వ దినమున అనగా ఏమండి 7 సంవత్సరముల 5వ నెల 10వ దినమున అనగా 8వ అధ్యాయం 1లో నిది జరిగిన 11 మాసములకు 8వ అధ్యాయం 1వ వచనం 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగా యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగా ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. యూదా పెద్దలు అనే మాట చూస్తున్నాం. 11 మాసములకు క్రీస్తు పూర్వం 591 బహుశా జూలై ఆగస్టులో ప్రవక్త యొద్ద యెహోవాను గూర్చి విచారణ చేయగోరగా యెహోవా అది వారికి దొరకదనెను. లెక్కలతో చాలా స్పష్టంగా ఉంది. 14వ అధ్యాయములో పెద్దలు వచ్చినట్లు 7 సంవత్సరముల 7వ సంవత్సరం 5వ నెల 10వ దినమున
అంటే 8:1 ఇది జరిగిన 11 మాసములకు క్రీస్తు పూర్వం 591 బహుశా జూలై ఆగస్టులో ప్రవక్త యొద్ద యెహోవాను గూర్చి విచారణ చేయగోరగా యెహోవా అది వారికి దొరకదు అని చెప్పాడు. 20వ అధ్యాయం 1-3 వచనాల్లో 1-3 వచనాల్లో అది వారికి దొరకదు. 3వ వచనం చివరిలో నా జీవము తోడు నా వలన ఏ ఆలోచనను మీకు దొరకదు అని చెప్పాడు. ఎందుకు దొరకదో కారణం కూడా తెలిపాడు. 4వ అధ్యాయం 20వ అధ్యాయం 4-31 వచనములో వారికి జవాబు ఎందుకు ఇవ్వడో చెప్పాడు. దేవుడు జవాబు ఇవ్వకుండుటకు కారణం పాపమే. దేవుడు జవాబు ఇవ్వకుండుటకు కారణం పాపమే. 14వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు కదా, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషమును పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా అన్నాడు. 14వ అధ్యాయం 3వ వచనములో తమ హృదయాలలో విగ్రహాలు పెట్టుకున్నారట, దోషమును పుట్టించు అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు దేవుని దగ్గర విచారణ చేస్తే అది సరికాదు అని చెప్పాడు. ఇందులో గొప్ప పాఠమే ఉన్నది ప్రియులారా. నిజమే. సమూయేలు మొదటి గ్రంథములో కూడా సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదివినప్పుడు 28:6 యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. ఎందుకు ఆయన ఏమీ సెలవీయకుండా ఉన్నాడు? ఇక్కడ మనము చూస్తాం. చిల్లంగి వారి దగ్గరకు వెళ్ళాడు సౌలు, కర్ణ పిచాచము గల వారి దగ్గరకు వెళ్ళాడు సౌలు. 3వ వచనంలో ఉంది. అందుకే వారు చేసిన పాపమును బట్టి వారికి జవాబు దొరకలేదు అని మనము లేఖనాలను బట్టి స్పష్టంగా మనము చెప్పొచ్చు. ఈనాడు పాపము చేసి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా అని ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించడని ఓ సత్యాన్ని మీకు తేటగా మీరు గమనించాలి. యెషయా గ్రంథములో కూడా ఒక మాట ఉంది కదండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనములు, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అన్నాడు. అర్థమైందండి దేవుని వాక్యములు? మీరు చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుంటాను అన్నాడు. కన్నులు ఎందుకు కప్పుకుంటానన్నాడు అనంటే, వారి చేతులు రక్తముతో నిండాయి, పాపముతో నిండాయి. అందుకే మీరు బహుగా ప్రార్థన చేసిన మీ ప్రార్థన నేను వినను. ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. అసలు మీ ప్రార్థనను దేవుడు వినకపోవటానికి మీ పాపములే కారణం. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాదు,
విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డము వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చదువుతారా, రాసుకుంటారా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అక్కడేముందండి? రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుస కాలేదు. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందమును కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ పాపములు మీకు ఆయన ముఖమును మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, 3వ వచనం, మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడినవి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది అని చెప్పాడు. ఇలా ఉండి ప్రార్థన చేస్తే వింటాడా? ఇలా ఉండి పాట పాడితే వింటాడా? ఇలా ఉండి పరిచర్య చేస్తే వింటాడా? ఇలా ఉండి ప్రసంగం చేస్తే వింటాడా? చెప్పరేమండి. ఎలా పడితే అలా ఉండి దేవుని పేరు చెప్తున్నారు, దేవుని పాట పాడుతున్నారు, దేవుని చాలా ఘోరం అండి. నిజమా కాదు? ఆ నోటితో అబద్ధాలు ఆడుతున్నారు, దేవుని సేవ చేస్తున్నారు. ఏందంటే అసలు ఏమనుకుంటున్నారు? దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారా? ఏదో ఒక రోజు చూడండి, ఇశ్రాయేలీల పెద్దలకు ఎప్పుడు పాఠం చెప్పాలో అప్పుడు పాఠం చెప్తున్నాడు. ఎలా పాఠం చెప్పాలో అలా పాఠం చెప్తున్నాడు. అసలు కొన్ని సంఘాల్లో పెద్దలనే వాళ్ళకి మారు మనసే లేదండి, రక్షణానుభవమే లేదండి. జోదగాళ్ళు వాళ్ళే, దొంగలు వాళ్ళే, దోచుకునేది వాళ్ళే, త్రాగుబోతులు వాళ్ళే, తిట్టుబోతులు వాళ్ళే, మోసగాళ్ళు వాళ్ళే. అలాంటి వాళ్ళు సంఘ పెద్దలుగా ఉంటే ఆ సంఘాలకు వెళ్ళే వాళ్ళని కూడా ఏమనాలా? ఇక చెప్పండి. పైకి దేవుడు దేవుడు అంటున్నారు, భక్తి భక్తి అంటున్నారు. ఏం ప్రయోజనం అండి? చాలా బాధ కలుగుతుంది. మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి అలాంటి వారి కోసం. సాధ్యమైతే వారికి దేవుని మాటలు గట్టిగా మందలించి మనమే వాళ్ళకి చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు అని. సరేలేండి, భారం మీకు అర్థమైతే చాలు. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీల పెద్దలు, యూదా పెద్దలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారు చేసే ప్రార్థనలు గాని, విచారణ గాని దేవుడు ఎందుకు అంగీకరించడో చెప్పాడు. ప్రార్థనకు జవాబు ఎందుకు ఇవ్వడో చెప్పాడు కదా. సమూయేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, పాపముతో ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించడని 12:23 సమూయేలు మొదటి గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. కనుక ఎన్నో వచనాలు ఉన్నాయి దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతులు, ఎన్నో వచనాలు. అక్కడ ఉన్న మాట, మీ నిమిత్తము నేను, నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అన్నాడు. అంత కమిట్మెంట్తో ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలీలు పాపము చేస్తున్నారు, ప్రభు దగ్గర విచారణ కావాలని కూడా కోరుకుంటున్నారు. కాబట్టి లేఖనాల వెలుగులో మన జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రియులారా, మరి పవిత్రులుగా ఉండి ప్రార్థించితే ప్రభు తప్పక ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. పవిత్రులుగా ఉండి ప్రార్థించితే ప్రభు తప్పక జవాబిస్తాడు.
కీర్తన 34 13 నుండి 16. కీర్తన 34 13 నుండి 16లో వ్రాయబడిన మాట. నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? 4వ వచనం. నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా అని అన్నాడు. వారికి న్యాయము తీర్చుదువా? 22వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అది చేయు హేయక్రియలన్నింటినీ దానికి తెలియజేసి ఇలాగున ప్రకటింపవలెను అన్నాడు. అంటే వారి పితరులు చేసిన హేయ కృత్యములు వారికి తెలియజేయుము. ఒక పర్యాయం జకర్యా యొద్ద విచారణకు రాగా దేవుడే వచ్చిన వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. 70 సంవత్సరాల నుండి దుఃఖముతో యెహోవాను శాంతిపరచాలని ఉపవాసముండుట వాస్తవమే, గాని నాయందు భక్తి కలిగి ఉపవాసముంటిరా అన్నాడు. అనలేదా? నాయందు భక్తి కలిగి ఉపవాసముంటిరా? భక్తి లేని ఉపవాసము వ్యర్థమే. మీరు ఆహారము పుచ్చుకొనున్నప్పుడు మీ స్వప్రయోజనము కొరకై పుచ్చుకొనుచున్నారు. ఎదుట ఉన్న పేదల యొక్క ప్రయోజనము మీరు చూడలేదు. క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చుచున్నారని చెప్పుచూ ఉన్నాడు. ఎక్కడుంది మాట? జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. 70 సంవత్సరాలట వారు దుఃఖముతో ఉండి యెహోవాను శాంతిపరచాలని ఉపవాసం చేశారట. నిజంగా వాళ్ళు భక్తి కలిగి ఉపవాసమే ఉన్నారా అనంటే వారి జీవితం అక్కడ చెప్పాడు. వారు అలాగూ లేరు. అలాగే ఇక్కడున్న పెద్దల సంగతి కూడా అలాగే ఉన్నట్లు పెద్దలకు కూడా గతములో వారి జీవిత చరిత్ర గుర్తు చేస్తూ ఉన్నాడు. గతములో వారి జీవిత చరిత్ర జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇకపోతే 5 నుండి 9 వచనాలు. 20వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు మనము చదివితే ఐగుప్తులో ఇశ్రాయేలీల స్థితి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ వెళదాం. 3 భాగాలను దాదాపుగా 1 2 3 4 5 6 7 భాగాలుగా చేసుకుంటూ వెళదాం. 7 భాగాలుగా చేసుకుంటూ వెళదాం. 5 నుండి 9 వచనాలు. 1 నుండి 4 వచనాలు పెద్దల విచారణ యెహోవా నిరాకరించుట. 5 నుండి 9 వచనాలు ఐగుప్తులో ఇశ్రాయేలీల స్థితి. ఐగుప్తులో నుండి వారిని విమోచించక ముందే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. పితరులతో ఆయన ప్రమాణం చేశాడు. నిజమే. వారిని ఏర్పాటు చేసుకున్న దేవుడు పితరులతో ప్రమాణం చేశాడు. ఏంటి ఆ ప్రమాణం? 5వ వచనంలో మనము చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకుని నాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఐగుప్తు దేశమందున నన్ను వారికి ప్రత్యక్షపరచుకుని ప్రమాణము చేసి నేను మీ దేవుడినైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున అన్నాడు.
6వ వచనంలో కూడా చెప్పాడు. 6వ వచనం, వారు ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించునదియు సకల దేశములకు ఆభరణమై అనే మాట చూస్తాం. సరే, ఆయన పితరులతో ప్రమాణం చేశాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకుంటే, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అన్నాడు. చూసారా, ప్రతిష్ఠిత జనం అన్నాడు. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు, తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు అన్నాడు. దేవుడు ప్రతి విషయంలో ఇశ్రాయేలు ప్రజలను ఓ ఉన్నతమైన స్థితిలోనే పెట్టాడు ఆయన. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 8 నుండి 12 చరణాలు మీరు చదివిన, కీర్తనల గ్రంథం 105 8 నుండి 12 చరణాలు, అలాగే ఆదికాండం 17వ అధ్యాయం 2 నుండి 8 వచనాలు, ఆదికాండం 17వ అధ్యాయం 2 నుండి 8 వచనాలు, 26వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు, ఆదికాండం 26 3 నుండి 5 వచనాలు. తరువాత దేవుడే వారిని విమోచించుటకు ప్రత్యక్షమై వారిని విమోచించితినని వాగ్దానము చేశాడు కదా. ఏర్పరచుకొనిన దేవుడే వారిని విమోచించుటకు ప్రత్యక్షమై వారిని విమోచించితినని వాగ్దానం చేశాడు 5-6 వచనాలలో. అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు, నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. అప్పుడు నేను నీ దేవుడనైన యెహోవాను, నీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను, హేయ కృత్యాలు విడిచిపెట్టవలెను, ఐగుప్తీల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెనని నేను ఆజ్ఞాపించి తిని, అయితే మీరు నా మాట వినక ఐగుప్తీల విగ్రహము పూజించుట మానలేదు అన్నాడు. మానలేదు అన్నాడు. 7వ వచనం, వారు మానలేదు అన్నాడు. ఎంత బాధపడుతున్నాడో ఆయన. 7వ వచనం చదువుదాం. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెనని నేను ఆజ్ఞాపించి తిని. 8వ వచనం, అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి, ఏం చేశారండి? ఆయన మీద తిరుగుబాటు చేసిన వారుగా చూస్తున్నాం. తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తుల విగ్రహములను పూజించుట మానలేదు, హేయ కృత్యాలు విగ్రహాలను పూజించుట మానలేదు. కనుక వారు ఐగుప్తుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని అన్నాడు. దేవుడు సారికి అవకాశం ఇస్తే దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేరు. 18వ వచనం కూడా చదువుకుందాం, చూడండి. 18వ వచనం, 18వ వచనం, వారు అరణ్యములో ఉండగానే
వారు పిల్లలతో ఇలాగు సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి అని కూడా చెప్పాడండి. పితరులకు చెప్పాడు, పిల్లలకు చెప్పాడు. పితరులకు చెప్పాడు, పిల్లలకి చెప్పాడు. కానీ మీరేం చేస్తున్నారు? 21వ వచనం. అయినను 21వ వచనం. అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి తామనుసరించి బ్రతుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచితిరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకుంటిని. ఏమండి, ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ జనులు నా మీద తిరుగబడి అన్నాడు. తిరుగుబాటు చేశారంటండి. వారు అనుసరిస్తే బ్రతకాలి అని ఇచ్చిన ఆజ్ఞలను కూడా వారు విడిచిపెట్టి ప్రక్కన పెట్టి అన్యజనులలో కలిసిపోయి దేవునికి కోపాన్ని తెప్పించారు. రౌద్రాగ్ని, అగ్ని పేర్లు చెప్పుకున్నాం కదా. తీక్షణమైన అగ్ని, ఆరని అగ్ని, రౌద్రాగ్ని, ఉగ్రతాగ్ని, నిత్యాగ్ని, ఇలాగా ఆ పదాలు రావటానికి ఇక ప్రభు వీరు చేసిన దానిని బట్టి నేను ఇలా చేసేయాలి అని అనుకున్నాడు. రౌద్రాగ్ని ఆయనకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రౌద్రాగ్ని ఆయనకు వచ్చింది. నిర్గమాకాండం 32వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనందరికీ బాగా తెలిసిన వచనాలే. నిర్గమాకాండం 32వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఎంత దారుణంగా ఉన్నారండి వారు. అరణ్యానికి వచ్చి ఐగుప్తులో ఉండగానే వారు దేవుని మాట వినలేదు అని మనకు అర్థమవుతుంది. అరణ్యములో ఉన్నప్పుడు దేవుని మాట వినలేదు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15లో హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో బాల్యమును ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నా మాట వినినట్లు అని ఉన్నది. ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు నా మాట వినునట్లు అని ఉంది. అనగా ఐగుప్తు నుండి వచ్చుటలో ఆయన మాట విని వచ్చారు గాని వారు విగ్రహములు మానవలెను అని చెప్పిన మాట వారు వినలేదు. అర్థమైందండి? అక్కడేమో వారు నా మాట విన్నారని చెప్పాడు హోషేయ గ్రంథంలో. ఏ మాట విన్నారు? ఐగుప్తులో నుండి బయటికి రావటానికి వారు పెట్టే శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, దురవస్థలను బట్టి బయటకు వచ్చారు కానీ ఆ విగ్రహాలను మానండి అని చెప్పిన మాట మాత్రం వారు వినలేదు. అందువలన వారు ఐగుప్తు దేశములో ఉండగానే నా కోపము వారి మీద తీర్చుకొందును అనుకొంటిని అన్నాడు. ఐగుప్తులోనే వారి మీద నా కోపము తీర్చుకొంటిని. ఏమండి, మన పిల్లలు మన మాట వినకపోతే మనకెంత కోపం. అలాగే దేవుని పిల్లలు దేవుని మాట వినకపోతే ఎంత కోపం. ఏదో ఒక మాట విని మరొక మాట వినకపోతే మనకెంత కోపం మీకు తెలుసు. అలాగునని దేవునికి కూడా వారు మాటి మాటికి కోపం పుట్టిస్తూనే వచ్చారు. విగ్రహాలను వెంటబెట్టుకుంటూ వచ్చారు. హేయ కృత్యములను మానకుండా వచ్చారు. వ్యభిచారాన్ని మానకుండా వచ్చారు. అబ్బో, వారు చేస్తున్న పని నిజంగా దేవుడేమో వారికి
నాట్లు వేయకుండా, విత్తనం విత్తకుండా, పంట పండించకుండా, నాట్లు చేలు కోయకుండా, అసలు వండకుండా వీరికి సమృద్ధిని ఆహారము దేవుడు వారికి ఇస్తా ఉంటే తిని మదించి కాని పనులు చేస్తున్నారండి. అసలు అన్నం పెట్టే దేవునికి పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి వాళ్ళు. నిజమా కాదా చెప్పరేమండి? కొంచెం తలైనా ఊపండి ఇలాగిలాగని. నిజమా కాదా? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి వాళ్ళు. ఏదండి అసలు కృతజ్ఞత? ఎక్కడండి? మదించి పాపం చేశారని వ్రాయబడింది. ఎంత బాధపడతాడండి దేవుడు. ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలుల కోసమే కాదు ఈ సంగతి చెప్పేది. నిజంగా ఈరోజు 5,000 నోటికెళ్తున్నాయి, బట్ట కట్టాం, ఏదో చిన్నదో పెద్దదో ఇంట్లో ఉంటున్నాం, సదుపాయాలు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దేవుని పట్ల కనీసం కృతజ్ఞత ఉందా? ఉందా అండి? కొంచెం మీరు ఆలోచన చేయండి. ఎంత బాధపడతా ఉంటాడు. అసలు వారి మీద అన్నాడు, వారు ఐగుప్తు దేశములో ఉండగానే నా కోపము వారి మీద తీర్చుకొందును అనుకుంటున్నా. అయితే ఏ అన్యజనుల ఎదుట బయలుపరచుకొంటినో ఆ అన్యజనులలో నా నామము దూషణ కలగకుండా అలాగు చేయుట మాని అన్నాడు. అదే ఆయన దగ్గరున్న ప్రేమ, జాలి, వాత్సల్యం, కరుణ, మమకారం ఇవి అంటారు చూసారా? ఎందుకు అలా చేశాడు అనంటే ఆ అన్యజనుల ఎదుట వారు చూచుచుండగా ఆయన నామము దూషణ పాలు కాకుండా ఉండాలి. నిజమే, దేవుడు ప్రేమించే కొద్ది మానవుడు లోకుగా చూస్తూ ఉంటాడండి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమించే కొద్దీ మా మమ్మీ అంతే, మా డాడీ అంతే, వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు, మనం చేసేది చేద్దాం, మనం ఏం చెప్తే అది, మనం ఆడింది ఆట, మనం పాడింది పాట అనుకుంటా ఉంటారు. ఎందుకంటే కన్నాం కదా, మనం కాకపోతే ఎవరు, మనం కాదనుకుంటే వారి జీవితం ఏమవుద్ది అన్నట్టుగా జాలొచ్చుద్ది. నిజమా కాదా? లేకపోతే ఎంతసేపు అండి నెట్టేయడం, అన్యజనుల మధ్య దూషణ పాలవుతాము అనే భయంతో తప్ప ఇక్కడ చాలా గొప్ప పాఠం అర్థమైందండి. నా మట్టుకు నాకైతే, మీకేం అర్థమైందో నాకు తెలియదు, నా మట్టుకు నాకైతే భలేగా అర్థమైంది. దేవుడు ఎంత జాలి కలిగి ఉన్నాడు ఆ అన్యజనుల మధ్య. చాలాసార్లు అండి ఇంట్లో కూడా ఏదో చిన్న చిన్న సమస్య, తప్పు లేకపోయినా సమస్య ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఆ సమస్య వచ్చినప్పుడు నోరు మూసుకొని కూర్చుండి ఉండాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే మళ్ళీ ఈ సమస్య తీసుకెళ్లి వీధిలోకి ఎక్కితే అక్కడ మళ్ళీ అవమానం పాలవ్వాలని. నిజమా కాదు? కుటుంబం అన్నాక ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. భార్యను బట్టో, భర్తను బట్టో, పిల్లలను బట్టో, ఆర్థిక పరిస్థితులను బట్టో, బంధువులను బట్టో వస్తాయా రావండి ప్రతి కుటుంబంలో? మాకేమీ రావండి అన్నవాళ్ళు ఉంటే ఇలా చూపించండి కాస్త మీ కుడి చెయ్యి. రావా? ఎం శేఖర్ గారు, వస్తాయా? అప్పుడు ఏం చేస్తారండి? ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ప్రభువా ఆ కోపాన్ని, రౌద్రాన్ని అణుచుకొని సైలెంట్ అయిపోయి, ఎందుకంటే ఇది తీసుకెళ్లి వీధిలో పెట్టుకుంటే మనకే రేపు అవమానం, రేపు వీధిలో మనం తిరగలేం అనే బాధ చాలా మందిలో ఉంటాయి. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలకి కావచ్చు. అలా సర్దుకుపోతా ఉంటారు అదే ఫ్యామిలీ. అలాగ ప్రభు ఎన్నిసార్లు సర్దుకుపోయి ఉంటాడో వాళ్ళ విషయం. ఆ అన్యజనుల మధ్య నా పిల్లల్ని నేను శిక్షిస్తే ఇదిగో చూసావా అని అంటారని ఆయన ఏం చేశాడటండి? అన్యజనులలో నా నామము దూషణ కలుగకుండా, నా నామము దూషణ కలుగకుండా అలాగు చేయుట మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తులో నుండి రప్పించి తిని. 8వ వచనం, 9వ వచనం, 14వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 14వ వచనం. 14 చదువుతున్నా. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో, ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితునో
వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని. నేననుకొనిన ప్రకారము చేయక మానితిని అన్నాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 51వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 51వ వచనం. అలాగే 13వ అధ్యాయం 3వ వచనం, 9వ వచనం, 11వ వచనం, 14వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండం 13, 11వ వచనం, 14వ వచనం. ఇది కేవలం దేవుని కృపచేతనే వారిని నడిపించెను. కేవలం దేవుని కృప, కేవలం దేవుని కృప. దేవుని కృప ఎంత గొప్పదో! నిజంగా దేవుడు వారి విషయంలో ఎంత కరుణ చూపిస్తూ వచ్చాడోనండి. 106వ కీర్తన 8వ చరణంలో ఉంది. వారి సంగతులు కీర్తనలో కూడా చాలా స్థలాల్లో వ్రాసిన సందర్భం. అయినను అంటే వారు ఏం చేశారు? 7వ చరణం చదువుదాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. 1, దేవుడు చేసిన అద్భుతములను గ్రహింపకయుండిరి. 2, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. 3, సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి, గ్రహింపకుండిరి, జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండిరి, తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. తన నామమును బట్టి వారిని రక్షించెను. అసలు దేవుని వాత్సల్యం, దేవుని ప్రేమ, కృప, కనికరం, దయ, దాక్షిణ్యం ఎంత గొప్పదో చూడండి. ఎవరండి అట్లా చేసేది? అద్భుతాలు గ్రహించలేక, ఆయన కార్యాలను, కృపాబాలను జ్ఞాపకం తెచ్చుకొనక, ఎర్ర సముద్రము దాటిస్తే తిరుగుబాటు చేస్తే అయినా వారిని రక్షించాడట. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు ఇప్పుడు ఆలోచించాల్సిన మాట ఏంటంటే, నిజంగా మనము ఎన్నిసార్లు ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేసిన వారమయ్యా, తప్పిదములు చేసిన వారమయ్యా, మాటి మాటికి ప్రాణమును విసిగించిన వారంగా ఉన్నాం, ఆయన గాయములు రేపిన వారంగా ఉన్నాం లేదండి? అయినా ప్రభు ప్రేమించి రక్షించి కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. నేటి వరకు సజీవులుగా దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఇకనైనా దేవునికి ఆయాసకరమైన కార్యాలు మాని దేవునికి ఇష్టమైన కార్యాలు మనము చేయడానికి మనము పూనుకోవాలి. అవునా కాదు? మనము అలాగూ పూనుకొనినట్లయితే తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడేవాడు అని యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు. తాను చేయనుద్దేశించిన కీడు చేయకుండా మానే మన ప్రభువు మనకున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని గుర్తించి ఆ రోజు ఇశ్రాయేలీయులు చేసినట్లుగా కాక ఈనాడు మనం దేవునికి లోబడి విధేయులమై దేవునికి ఎంతో మహిమ తేవలసిన వారమై ఉన్నాం.
అలాగున సిద్ధపడదాం. ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఒకసారి హృదయ పరిశీలన కూడా చేసుకోండి. దేవునికి హేయమైన కృత్యం, కార్యం ఏదైనా చేసి ఉండుంటే విడిచిపెట్టండి. ఆయన మన కొరకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎన్నెన్ని మేలులు, ఎంతెంత మేలులు ఆయన చేశాడు. ఒక భక్తుడు అన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడను, కుళ్ళిన శవము వంటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడను, కుళ్ళిన శవము వంటి వాడను, కొంచెమైన మంచి లేదు ఎటు చూచినా, కొంచెమైన మంచి లేదు ఎటు చూచినా, నిలువెల్ల చెడిపోయిన వాడను, నిలువెల్ల చెడిపోయిన వాడను, నిర్హేతుకముగా ప్రేమించితివి, ఎలాగు తీర్తును నీ రుణమును దేవా, ఎలాగు తీర్తును నీ రుణమును. ఎలాగు తీర్చాలి? ఆయన అంత గొప్ప కార్యం చేసిన దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. చక్కని కృతజ్ఞత కలిగి దేవునికి మహిమ తెద్దాం. పరిశుద్ధుడా, మీ ఘననామానికి స్తోత్రం. మీ దివ్య లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి సత్యాన్ని బట్టి మిమ్మును మేము స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, ఇశ్రాయేలుల జీవితములో నుండి మాకు గొప్ప పాఠాలు నేర్పిస్తూ వస్తున్నారు. ఇశ్రాయేలుల పెద్దలు ఎంత విచారణ చేసినా వారికి జవాబు దొరకలేదు. కారణం ఏమిటో మేము విన్నాం. ఈరోజు మేము కూడా ఎలా ఉండి మీ సన్నిధిలో ప్రార్థించాలో మేము జాగ్రత్త పడి, మమ్మను మేము మీకు ప్రియకరంగా మలచబడి మీ చిత్తమును నెరవేర్చు వారముగా మేముండుటకు మమ్మను సిద్ధపరచుమని, ఈ కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డ మీకే ఆయాసమును తేక, మీ కోపము రేపక, గాయాలు రేపక, మీ కోపానికి గురి కాక, మా ప్రభువా మిమ్మల్ని ఎప్పటికప్పుడే సంతోషపరుస్తూ, శాంతిపరుస్తూ, నెమ్మది కలిగిన హృదయాలతో జీవించడానికి సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ గొప్ప సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపినందుకు ప్రభుకు స్తోత్రం.